హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్. సో ఇది వచ్చేసి మన గార్డెన్లో ఉన్న కొంచెం గోంగూర అనమాట. ఈ కొంచెం గోంగూరతో మీకు గోంగూర రొయ్యలు అయితే చూపిస్తాను. వెరీ సింపుల్ అనమాట. జస్ట్ గోంగూర రొయ్యలు అయితే ఏం బాగుంటుంది ఫ్రెండ్స్, పులావ్ రైస్ ఇలా ఏం లేకుండా. సో ఇన్స్టాపాట్లో కొంచెం పులావ్ రైస్ అయితే నేను ఇలా చేసేస్తున్నాను. సో నా ప్రీవియస్ వీడియోస్లో చాలా వాటిల్లో నేను పోస్ట్ చేశాను అనమాట. పులావ్ రైస్ ఇన్స్టాపాట్లో ఎలా చేయాలి అనేది మీరు మర్చిపోకుండా ఆ వీడియోస్ని చెక్ చేయండి ఫ్రెండ్స్. మింట్ అనమాట, ఇది కూడా మన గార్డెన్లోదే, చాలా ఉంది. సో కొంచెం జింజర్ గార్లిక్ వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం బియ్యం తీసుకుందాం. అలాగే మింట్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని మింట్ వేసుకొని ఫ్రెండ్స్, మంచి ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడైతే మనం బియ్యం కూడా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఇలా యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకొని దానికి తగినన్ని వాటర్ పెట్టుకొని మంచిగా కొంచెం లాస్ట్లో గరం మసాలా వేసేసుకొని అలా కలపెట్టేసేసుకొని ఇంకా మనం ఇన్స్టాపాట్ని అయితే ఆన్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. కొంచెం 5 మినిట్స్ అనమాట. ప్రెషర్ కుక్కర్ మోడ్లో పెట్టేసుకుందాం. సో ఇప్పుడు మనకి గోంగూరని తాలింపు వేసుకున్న తర్వాత మనం గోంగూరని సన్నగా కట్ చేసుకుని ఇలా కొంచెం అలా ఫ్రై చేయండి ఫ్రెండ్స్, సరిపోతుంది. చక్కగా మగ్గిపోయిద్ది అనమాట. సో చూసారు కదా, చాలా కొంచెమే ఉంది. సో అందుకని చెప్పి నా దగ్గర ఆల్రెడీ స్టోర్డ్ గోంగూర కొంచెం ఉందన్నమాట. ఇది నేను యాక్చువల్గా ఇంట్లోనే చేస్తాను ఫ్రెండ్స్. నా ప్రీవియస్ వీడియోస్లో కొన్నిట్లో పెట్టాను ఆల్రెడీ, ఎలా చేసుకోవాలి, ఎలా స్టోర్ చేసుకోవాలి అని. చూస్తున్నారు కదా, ఇది రొయ్యల ఫ్రై అనమాట, గ్రేవీ కర్రీ. ఈ కొంచెం తీసి మనం గోంగూరలో యాడ్ చేసేసుకోవడమే. వెరీ సింపుల్ అనమాట ఫ్రెండ్స్. ఇలా అయితే మర్చిపోకుండా ట్రై చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలతో ఈజీ ప్రాసెస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.